ఈరోజు అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో మరి బీసీ పెద్దలందరూ కూడా అందరి పేర్లు నేను తెలియదు. గారు పెద్దలు అందరూ ఇక్కడ సమావేశం అయ్యింది. ప్రధానమైనటువంటి కారణం బీసీలకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం ఈ రోజుకి కూడా పొందలేకపోతున్నాం. స్వాతంత్రం వచ్చి నేటికి 80 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా వెనుకబడిన వర్గాల వాళ్లు రిజర్వేషన్ల మీద ఆధారపడి రాజకీయ ప్రవేశం చేస్తున్నారే తప్పితే రాజకీయంగా ఇంతవరకు మన జనాభా సంఖ్య ప్రకారం మనకి ఎక్కడా కూడా అవకాశాలు దక్కట్లేదు. ఇవి సాధించుకోవాలి అంటే మనలో యూనిటీ ఉండాలి. బీసీలు 56% ఉన్నారు. గణాంకాలు తీసిన చోట 63% వస్తా ఉన్నారు. మన ప్రాంతం వచ్చేటప్పటికి గణాంకాలు తీయలేదు కనుక 56% అని మనం అనుకుంటున్నాం. అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చే ముందు మనకి చాలా హామీలు చేస్తా ఉన్నారు. కానీ ఆ హామీలని మనం కూడా వారికి గుర్తు చేయలేకపోతున్నాం. ఆ గుర్తు చేయలేకపోవడం వల్ల ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మనం ఈ రోజుకి స్వాతంత్రం వచ్చాక వెనకబడి ఉన్నాం. ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడవాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు మనకి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ప్రధానమైనటువంటిది కులగణన చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము దేశవ్యాప్తంగా అని చెప్పి ఒకటి చెప్పారు. అలాగే వెనుకబడిన కులాలకి రక్షణ చట్టం ఉండాలి అని నారా లోకేష్ గారు గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మాట ఇచ్చి ఉన్నారు మనకి. అంటే ఎస్సీ ఎస్టీస్కి ఏ విధంగా అయితే కులం పేరు చెప్తూ దూషిస్తే వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ ఎలాగైతే వస్తుందో ఆ విధంగా వెనుకబడిన వర్గాలకు కూడా ఎవరైనా మన కులం పేరు చేసి దూషించినట్టయితే మనకు కూడా అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కులవృత్తులు చేసుకున్నటువంటి వెనుకబడిన వర్గాల వారు ఎస్సీ బీసీలకి 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తాను, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. అది కూడా చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశించబెట్టినటువంటి స్థానిక సంస్థలకి 34% రిజర్వేషన్ 2010 వరకు కూడా కొనసాగింది. కొంతమంది కోర్టుకు వెళ్లడం వల్ల ఆ రిజర్వేషన్ 10% కోత డైరెక్ట్ గా బీసీలకే విధించడం జరిగింది. ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే రజకులకి ఎస్సీ జాబితాలో పెడతాం. 17 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు. మిమ్మల్ని మేము ఎస్సీ జాబితాలో పెడతాము అని చెప్పి మేము రజక సోదరులు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ 4 డిమాండ్స్ మీద మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అర్జిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర కావస్తా ఉంది. ఇంతవరకు మీరు చేయలేకపోయారు. అర్జెంట్ గా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ గాని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గాని, అలాగే రక్షణ చట్టం గాని వెంటనే మీరు పెడతారని మేము ఆశిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క సంఘ నిర్మాణం ఉన్నటువంటి నిర్మాణాన్ని ఇంకా డెవలప్ చేస్తా ఉన్నాం. తిరుపతిపురం గ్రామానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా వారి సమక్షంలో తణుకు నియోజకవర్గ అధ్యక్షులుగా, యువజన అధ్యక్షులుగా జోగి భాను ప్రసాద్ గారిని మీ అందరి సమక్షంలో నియమిస్తూ నియామక పత్రం అందజేయడం మీ అందరి సమక్షంలో అందజేస్తున్నారని మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా బీసీల్లో ఉన్న 139 కులాల వారందరూ కూడా మీకు ఎటువంటి కష్టం వచ్చినా గాని, ఎటువంటి ప్రాబ్లం మీకు ఎక్కడైనా మీకు అన్యాయం జరిగినా, అవమానం జరిగినా గూడూరు వెంకటేశ్వరరావు అనే జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీకు అండగా నిలుస్తాడని చెప్పి రాజకీయాలకి అతీతంగా నేను కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాను. మీరందరూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నన్ను కూడా మీరు గుర్తు చేసుకోమని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి పెద్దల సమక్షంలో భాను ప్రసాద్ కి ఇప్పుడు నియామక పత్రం అందజేస్తున్నానని చెప్పి తెలియజేస్తాం.